మన సినిమాలో చేసిన చాలా ఆర్టిస్టులు ధర్మవరపు గారు, కేవీఎస్ గారు, కోట గారు ఎవరు మొత్తం కోట గారు చనిపోవడానికి ఒక 3 నెలల ముందు ఎప్పుడండి ఫోన్ చేసి, ఏమయ్యా మహేష్ నన్ను మర్చిపోయేంటి, ఆయన వచ్చి కూర్చోబెట్టి ఇంట్లో కూర్చుని ఒక గంట కూర్చుని, వా నాకు ఉండబుద్ధి కావట్లేదు ఆ ఇంట్లో, వేషం ఇవ్వకపోయినా చూపించి ఆ షూటింగ్ దగ్గర కెమెరా చూస్తూ కూర్చుంటాను. అలాగా మా రామనాయుడు కూడా అదే అనుకోరు, ఆయనకి షూటింగ్ లేకపోతే. మీ సినిమాలో ఒక సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఓ పెక్యులర్ గా ఉంది. మీకు నవీన్ గారి సినిమా ఒడ్డినవర్ గారి సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్లు పట్టుకోవటంలో ఎలా సార్ మీకు? అంటే ఆర్టిస్టులు చెప్తారు ఓకే, బట్ ఈ ఆర్టిస్టులు చెప్పేది మీకు నచ్చాలి, మీరు ఇంప్రూవైజేషన్ చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ప్రకాష్ రాజ్ ఎలా ఉండేవాళ్ళు బిగినింగ్ డేస్ లో? అసలు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. మా శ్రీహరి గారి కో బ్రదర్ కదా, తోడల్లుడు కదా, వస్తూ పోతున్న రోడ్డు ఎక్కువండి. అప్పుడు నా సినిమా కూడా కంటిన్యూ ప్రవేశ రవి తర్వాత అయోధ్యనం అయింది. ప్రవేశ రవి సినిమా చూసి అతను శ్రీ ప్రకాష్ రాజ్ గారు నన్ను ఈ సినిమాలో యాక్చువల్ అయోధ్యనం అని అడిగాడు, విలన్ వేషం చేస్తాను. మేము అప్పుడు కోట గారు అయితే బెటర్, ప్రకాష్ గారు సెట్ అవ్వరు క్యారెక్టర్కి, కోట గారితో గేయించుకున్నాను. దాని కోట గారికి నంది అవార్డు వచ్చింది సార్. అవునా? అయోధ్యనం అయింది. చాలా ప్రకాష్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఉండేటప్పుడు. ఈ మధ్యకాలంలో బాగా గ్యాప్ వచ్చి మేము కలుసుకోలేదు సార్. ఈ మధ్య అంటే మన సినిమాలో చేసిన చాలా ఆర్టిస్టులు ధర్మవరపు గారు, కేవీఎస్ గారు, కోట గారు ఎవరు మొత్తం అందరూ చేశారు సార్. పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా పెద్ద బ్యాటింగ్ అంతా. ఇప్పుడు వాళ్ళు మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. అవును సార్. సినిమాలు చూస్తుంటే కోట గారు నిజంగా ఆయన నాకు చాలా ఇది అనిపిస్తుంటుంది అన్న. ఒక రోజు నాకు ఫోన్ చేశారు అన్న, చనిపోవడానికి ఒక 3 నెలల ముందు ఎప్పుడు అండి. నా సినిమా నేను పిఠాపురం షూటింగ్ చేశాను కదా సార్ అక్కడ. అవును. సినిమా షూటింగ్ అంతా మనం కవరేజ్ ఏమి ఇవ్వలేదండి. సినిమా అయిన తర్వాత వద్దాం అనేసి, అయిన తర్వాత వస్తాను నేను కవరేజ్ ఇచ్చాను ఇక్కడ. ఇస్తే ఆయన పేపర్లో చూశాడండి. చూసి ఫోన్ చేసి, ఏమయ్యా మహేష్ నన్ను మర్చిపోయేంటి, ఒకసారి ఇంటికి రానాడు. ఇంటి ఏం చేద్దంటే ఆయన మా ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చేవారండి. మా పిల్లల పెళ్ళిళ్ళకి ఎక్కడో దూరంగా అయినా కూడా మా ఇంటికి మనుషులు పెట్టుకుని మరీ వచ్చేవాడండి. ఏ ఫంక్షన్ సార్ మా ఇంట్లో ఆయన కానీ బ్రహ్మానందం గారు కానీ అందరూ వస్తుంటారండి. ఆయన వచ్చి కూర్చోబెట్టి ఇంట్లో కూర్చొని ఒక గంట కూర్చుని, బా నాకు ఉండబుద్ధి కావట్లేదు ఆ ఇంట్లోనే, కనీసం వేషం ఇవ్వకపోయినా అక్కడ చూపించి ఆ షూటింగ్ దగ్గర కెమెరా చూస్తూ కూర్చుంటాను. అలాగా అని కూడా నేను, సార్ షూటింగ్ ఇక్కడ కాదు సార్, అక్కడ చేసాను, పిఠాపురంలో చేశాను, నెక్స్ట్ చేద్దాం సార్ అనుకున్నా. కానీ అంటే అదే తపనలో ఉండేవాడు సార్. వేషం 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 డబ్బులు వద్దని కూడా అంతే. వచ్చేసి డబ్బులు కాదయ్యా, నాకు చూడాలి, షూటింగ్ లొకేషన్ లో ఉండాలి అంతే. మా రామనాయుడు కూడా అదే అనుకోరండి, ఆయనకి షూటింగ్ లేకపోతే ఇది అయిపోయిందండి. సినిమా ఇది అయిపోయిందా, షూటింగ్ అయిపోయిందా, సినిమా కాపీ వచ్చిందా, ఈ కాపీ వచ్చే లోపల పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు వేరే కథ వినేసేవారండి. ఇంకా ఆయన పెద్ద ప్రొడ్యూసర్ వెంటనే డేట్లతో ప్రాబ్లం ఉందండి. అంటే అనుకోవడం, కథ అనుకోవడం, సెట్ అయిందా, అయిపోయిందా, అన్నీ ఈ సినిమా రిలీజ్ అయిన 10 రోజులకి ఈ సినిమా షూటింగ్ అండి. శ్రీహరి గారితో 3 సినిమాలు, దాని తర్వాత కొన్ని సినిమాలు చేశారు. మీరు ఈ జనరేషన్తో సినిమాలు తప్ప, బట్ దీనికంటే ముందు జనరేషన్తో సినిమాలు చూసే అదృష్టం రాలేదా? ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఇప్పుడు మన కృష్ణరాజు గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ ఈ సినిమాలు. కృష్ణరాజు గారితో పనిచేశానండి. అవునా? నాయుడు గారి కుటుంబం ఆయన కదండి. నాయుడు గారి కుటుంబం 2 సినిమాలు పనిచేశాను సార్. కృష్ణరాజు గారితో నాయుడు గారి కుటుంబం పనిచేశాను, తాతామణ పనిచేశాను. నేనంటే విపరీతమైన గౌరవం సార్. ఎంత నాకు భయం వేసింది అంటే, ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఎంచేదంటే అండి. ఆయన నేను ఒకప్పుడు పిచ్చి ఫ్యాన్ అండి. రంగున్ రౌడీ సినిమా అండి. అప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాను. రంగున్ రౌడీ ఆ షర్ట్ అలా వేసి కటకటాలు రుద్రాయి అని ఆయన సినిమాలే చూస్తుండేవాళ్ళం. ఆయన డైలాగ్ చెప్తుండేవాడిని. నాకు ఆయన చూస్తున్నప్పుడు ఫస్ట్ భయం వేసింది ఆయన దగ్గరికి వెళ్ళడానికి. నేను అప్పుడు 4 సినిమాలు పనిచేసినా కూడా, అంటే అంత నాకు అభిమాన యాక్టరు దీంట్లో యాక్ట్ చేస్తున్నాడు అని సార్. ఆ తర్వాత నా అభిమానం, ఆయన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోని కానీ, నేను అమరదీపం సినిమా అండి, నేను చిన్న వయసు అండి అప్పుడు 5వ 6వ చదువుతున్న టైంలో అంటే ఏడ్చి సినిమా అండి. ఆయన చచ్చిపోతాడు దాంట్లో అండి, అమరదీపం సినిమాలో అండి. కృష్ణరాజు గారు చచ్చిపోయారని, ఆ క్యారెక్టర్ చచ్చిపోయిందని ఏడ్చేస్తే మా వాళ్ళు శ్రీదేవి థియేటర్లో ఉంటుంది, ఓదార్చారు నన్ను. ఇవన్నీ ఆయన చెప్పా, అక్కడి నుంచి బాగా లైక్ చేసేవారండి. వాళ్ళ ఇంట్లో నుంచి వస్తే క్యారేజ్ వస్తుంది డైలీ రాజు గారి కృష్ణరాజు గారి. మధ్యాహ్నం లంచ్లో ఆ డైరెక్టర్, సినిమా పని చేస్తున్నారా ఆయన చేస్తున్న డైరెక్టర్
ఆ కోఆర్డినేటర్, ఆ కెమెరామెన్, నేను మస్ట్ షూట్గా పెట్టుకుని ఉంటాను. లైక్ అవుట్డోర్ వెళ్ళిపోయినా కూడా మహేష్ వెళ్ళిన ముందు మహేష్ కూర్చోబెట్టిన ఇక్కడ అనుకుంటున్నాను. ఆయన మా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి నెగ్గారు సార్. అవును. నేను ఒక రోజు వెళ్ళాను సార్. బీజేపీ ఆయన టైప్ని ఫోన్ చేస్తున్నప్పుడు, పోటీ చేస్తున్నప్పుడు ఆయన అందరూ అడుగుతుండేవారు, ఇలా మా ఊర్లో ఒక అసిస్టెంట్ ఉంటాడు అప్పుడు నేను డైరెక్టర్ అవ్వలేదు సార్, అసిస్టెంట్గా చేస్తున్నాను అంటే అలాగా అంటే నేను వెళ్ళాను సార్ ఒకసారి. వెళ్ళి ఒక రోజు ఆయనతోటి మా ఊర్లో వస్తున్నారని చెప్పారు మా వాళ్ళు అండి. ఇంకెళ్ళి మా ఊరే కదా వస్తుందండి, వెళ్ళిపోయి కలిసి అన్ని దండలేసి అని మొత్తం పని చేశాను. చాలా బాగా హ్యాపీ లేరు. నాకు చదువు చెప్పిన హెడ్ మాస్టర్ తమ్ముడు ఏదో జాబ్ ట్రాన్స్ఫర్ ఏదో ఉందండి. ఈయన వెళ్ళి కలిసారు పండి. అప్పుడు ఎంపీ గారు అప్పుడు మీటింగ్ జరుగుతుంటే కాకినాడలో కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ అండి. వెళ్తే జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు వంగాయ గీత గారు, ఆవిడని కలడానికి వెళ్తే కృష్ణరాజు గారు కూడా ఉన్నారండి. నమస్కారం పెట్టి, ఏమండి ఇలాగా మా దగ్గర పనిచేసిన శిష్యుడు ఇప్పుడు రామారావు గారి దగ్గర పనిచేస్తాడు మహేష్ అన్న అబ్బాయి. మహేష్ సన్నగా పడుకుంటారు అబ్బాయి. అవును సార్, నాకు మంచి కుర్రాడు అని. అదే నా గురువునండి నేను. అలాగా అనేసి ఏంటండి ఏదో చిన్న ట్రాన్స్ఫర్ కోసం వచ్చామండి, ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయించాడు. ఏమనుకున్నాడు ఎక్కడ అలాగే. సూపర్. నేను తర్వాత ఆయనకి ఇక్కడ సన్మానం చేస్తే మన ఫిల్మ్ నగర్ క్లబ్లో అండి, నేను కూడా నాయుడు గారితో పాటు వెళ్ళినప్పుడు పట్టిరు మరీ ఇప్పుడు మన మీ వాళ్ళందరూ కలుస్తున్నారా అయ్యా మహేష్ అని. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుగు